శ్రీశైలం హైవే కర్తాల్లో ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా కర్తాల్కి అతి దగ్గరలో ట్రిపుల్ ఆర్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా పేర్లే చెప్తున్నారు. అసలు ఇవన్నీ వాస్తవమేనా? ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ కర్తాల్ శ్రీశైలం హైవేలో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్టేనా? ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మనతోటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ నంబూరి రవి సార్ ఈరోజు మనతోటే ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మాత్రమే కాదు, ఈ యొక్క ఏరియా లొకాలిటీ గురించి కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏ విధమైన అప్రిషియేషన్ వస్తుంది, ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం సార్ని మనం డౌట్స్ అడిగేసి క్లియర్గా తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. కర్తాల్ గురించి అలాగే శ్రీశైలం హైవే డెవలప్మెంట్స్ గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ముందు అసలు మనం ఎగ్జాక్ట్లీ మనం ఉన్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సార్, ఎగ్జాక్ట్లీ ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో కొంచెం చెప్పండి సార్. తప్పకుండా సార్. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న గోల్డ్ స్పేస్ వెంచర్. 24.5 ఎకరాల్లో డిటిసిపి రేర్ అప్రూవల్స్ తోటి దీన్ని లాంచ్ చేసాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 20 మినిట్స్ దూరంలోనే ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి కూడా 25 మినిట్స్ దూరంలోనే ఉన్నాం. అన్నిటికీ మించి శ్రీశైలం హైవే ఫేసింగ్ తో ఉన్నాం. కర్తాల్ టోల్ గేట్ పక్కనే ఉన్నాం. ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లో ఉన్నాం. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా 1-2 ఇయర్స్ లోనే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, టోటల్గా హైదరాబాద్లో మనకు టోటల్ 360 డిగ్రీస్లో నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి మనకు. ఎస్పెషల్లీ మీరు కర్తాల్ని చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనేది ఏదో ఒక వెంచర్ చేసి కస్టమర్ల దగ్గర తీసుకెళ్లేదు ఇప్పటి వరకు. కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగానే వెంచర్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే నగరం కాబట్టి. అలాంటి 4th సిటీలో నాకు ఒక ఇల్లు కావాలి లేదా ఇంటి స్థలమైనా కావాలనేది అందరికీ ఉంది. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే మేము ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి గోల్డ్ స్పేస్ వెంచర్ని లాంచ్ చేసాం. సో మన ఈ యొక్క ప్రాజెక్ట్కి వెరీ నియర్బైలో ఫ్యూచర్ సిటీ అలాగే ఏఐ సిటీ ఇలా చూసుకుని వెళ్తే నెంబర్ ఆఫ్ నేమ్స్ చెప్తున్నారు. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్స్ వల్ల మన ప్రాజెక్ట్కే కానీ లేదా ఈ కర్తాల్ అనే లొకాలిటీకైనా కానీ ఏ విధమైన అడ్వాంటేజ్ అనేది అసలు యాడ్ ఆన్ అవుతుంది సార్? చాలా యాడ్ ఆన్ అవుతుందండి. ఎందుకంటే ఒక్క హైటెక్ సిటీ మనకు కడితేనే దాదాపు హైదరాబాదే డెవలప్మెంట్ అయినట్టు డెవలప్ అయింది కదా. ఇప్పుడు మనం హైటెక్ సిటీలోనే చూసుకుందాం. సాయంత్రం 7 నుంచి 9 మధ్యలో ఈవినింగ్ ఆ టైంలో ఒక 5 కిలోమీటర్లు పోవాలన్నా 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. ఎందుకంటే ఒక ప్రణాళిక లేకుండా ఎక్స్టెండ్ అయితా పోయింది. అలా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా 33,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ లో 180 కంపెనీలతోటి టైఅప్ చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం అమెజాన్ డేటా సెంటర్ ను కూడా స్వయానా సీఎం రేవంత్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారు. రేపు 2034 నాటికి కేవలం అమెజాన్ డేటా సెంటర్ నుంచే 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ తో ఉన్నారు. అలాంటి అమెజాన్ డేటా సెంటర్లు దాదాపు 180 వస్తే ఈ ఏరియా ఏ రేంజ్ లో డెవలప్ అవుద్దో మనమే ఊహించుకోవచ్చు. అన్నిటికీ మించి రవాణా సౌకర్యం, ట్రాఫిక్ జామ్లు కానీ ఏదీ లేకుండా 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు నిర్మించబోయే రేడియల్ రోడ్స్ కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడైతే కంపెనీస్ వస్తాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంటేషన్ వస్తుందో ఆ ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. నిజంగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో సిటీయే. సార్, మీరు చెప్పిన మాటల్లో చూస్తే మన ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలో నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేవి కొత్త కంపెనీస్ వస్తున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో ఎంత ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది అందుబాటులో ఉంది సార్? దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లోనే కూడా 2 నుంచి 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంటేషన్ ఇచ్చే ప్రణాళిక ఉంది. కాబట్టి వాళ్ళందరికీ నివాసయోగ్యంగా ఉండాలి, ఒక కనీసం రెంట్కు ఉండటానికైనా ఒక ఇల్లు ఉండాలి. కాబట్టి ఈ ఏరియా మొత్తం మంచి రెసిడెన్షియల్ గా నెంబర్ 1 ఏరియా అవుతుంది. నియర్ బై లో ఉన్న మీరు చెప్పిన కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళకి ద వెరీ ఫస్ట్ ప్రియారిటీ రెసిడెన్షియల్ జోన్ అంటే కర్తాల్ అనే స్పేస్ అనేది మనం క్లియర్ గా చెప్పొచ్చు. అయితే ఓన్లీ కంపెనీసే కాదండి, ఇప్పుడు ఏ యూనివర్సిటీ గానీ, స్కిల్ యూనివర్సిటీ గానీ, 1,00,000 మంది కెపాసిటీ గల స్టేడియం నిర్మాణం గానీ, హెల్త్ యూనివర్సిటీ గానీ, ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్ లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు గానీ మండలాలకు గానీ ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఒక 10 సంవత్సరాల్లో మనం ఊహించని విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవే 200 ఫీట్ల రోడ్ కనెక్టివిటీకి ఆనుకునే ఉంటుంది. సో దీనివల్ల మన ఈ ప్రాజెక్ట్కి ఫ్యూచర్లో జరగబోయే అడ్వాంటేజ్ కూడా మన ప్రేక్షకులకు చెప్పండి సార్. తప్పకుండా సార్. ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందో ఆ ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఏ ఇన్వెస్టర్కైనా తెలుసు. అది బస్కే వచ్చాము, క్యాబ్లో వచ్చాము, డైరెక్ట్
ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాం, ఇంటికే వెళ్ళిపోతాం. రీసేల్కి చాలా ప్లస్ పాయింట్ అండి. మా అవసరం లేకుండా, అసోసియేట్ అవసరం లేకుండానే ఏ కస్టమర్ అయినా మంచి ప్రాఫిట్తో రీసేల్ చేసుకోవడానికి హైవే ఫేసింగ్ చాలా హెల్ప్ అవుతుంది. 200 feet శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అన్నిటికీ కనెక్టింగ్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, ఇక్కడ కర్తాల్ జంక్షన్ నుంచి షాద్నగర్ వెళ్ళొచ్చు, ఇటు ఇబ్రహీంపట్నం వెళ్ళొచ్చు. అంటే సాగర్ రోడ్ కలపచ్చు, షాద్నగర్ బెంగళూరు హైవేని కలపచ్చు, ఇటు శ్రీశైలం తిరుపతి వెళ్ళొచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. అన్నిటికీ మించి ఈ ఫ్యూచర్ సిటీ కర్తాల్ దగ్గర నుంచే అమరావతి బందర్ పోర్ట్ కి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. కనెక్టివిటీ బాగుంది. ఎక్కడైతే కనెక్టివిటీ బాగుంటుందో రేపు రీసేల్ కి మంచి ప్రాఫిట్ రావడానికి అనుకూలంగా ఉంటది. లేదు రీసేల్ చేసుకోము, మేమే కట్టుకొని ఉందామన్నా కూడా మంచి కనెక్టివిటీ బాగుంటది కాబట్టి ఎవరైనా హ్యాపీగా ఉండొచ్చు. 100% అది మన యొక్క ప్రాజెక్ట్ నియర్ బై లో ఉన్న ఒక లొకేషన్ హైలైట్స్, అదే విధంగా మన ప్రాజెక్ట్ హైలైట్స్ మీ మాటల్లో కొంచెం. మనం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 20 minutes దూరంలోనే ఉన్నాము. ఈ కందుకూరు, కర్తాలు, ఆమనగల్ ఇవన్నీ కూడా ప్రతి కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆలోచన ఉన్న ప్రాంతాలు. మనం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కందుకూరు దాకా చూసుకుంటే 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల ఒక్క విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో మనం ఇస్తున్నాము. మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా చుట్టూ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండటానికైనా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా 40 minutes to 1 hour లో చేరుకోవచ్చు. ఎల్బీనగర్ లో ఉన్నా కూడా 1 hour పట్టింది గచ్చిబౌలికి. ఇక్కడ నుంచి కూడా 40 to 60 minutes లోనే వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇవి మాత్రమే కాదు, మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి చూసుకుంటే ఏరోస్పేస్ సెస్ దగ్గర నుంచి టీసీఎస్ ఆదిపట్ల, అలాగే మనకు ఫ్యూచర్ సిటీ అండ్ ఇంట్రెస్టింగ్లీ మన ఈ యొక్క ప్రాజెక్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ యొక్క రోడ్ అనేది డైరెక్ట్ గా మనకు ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రోడ్. సార్ మన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎన్ని ఎకరాలలో డెవలప్మెంట్ చేశారు అండ్ ప్రెసెంట్ ఏ విధమైన పొజిషన్ లో ఉంది సార్? టోటల్గా 24.5 acres అండి. డిటిసిపి రేరా అప్రూవ్డ్. డిటిసిపి నామ్స్ ప్రకారం 40 feet 33 feet ఇచ్చాం. విశాలమైన రోడ్లు ఇచ్చాం, ఫుట్పాత్ ఇచ్చాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. ఈ 1 month లో కంప్లీట్ అవుద్ది. ఈ మెయిన్ రోడ్డు తప్ప మొత్తం కూడా బీటీ రోడ్డు కంప్లీట్ అయింది. ఇది కూడా 2-3 days లో కంప్లీట్ అవుతుంది. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాం. రేపు ఎవరైనా ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలన్నా కూడా చుట్టూ సెక్యూరిటీగా కాంపౌండ్ వాల్, ఆర్చ్ గేట్ కూడా మనం ప్రొవైడ్ చేశాము. ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్టు, మనం ఉండాలనుకున్నా కూడా సెక్యూర్డ్ ప్రాజెక్టు. ఒకసారి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గోల్డ్ స్పేస్ని సందర్శిస్తే అది ఖచ్చితంగా నిజమని కస్టమర్స్ అంటారు. సార్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్లో మన ఈ ప్రాజెక్ట్ అనేది అసలు ఎవరికి సూట్ అవుతుంది? లైక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనా, లేదు అంటే విల్లా కట్టుకోవడానికా, లేదు ఒక వీకెండ్ హోమ్ కట్టుకోవడానికా, ఎవరికి బెస్ట్గా సూట్ అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఇన్వెస్టర్లు ఒక 5-10 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావాలనుకుంటారు. కొంతమంది ఇన్వెస్టర్లు ఒక 2-3 సంవత్సరాల్లో నేను ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటారు. వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉండే ప్రాజెక్టే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గోల్డ్ స్పేస్. ఎందుకంటే చుట్టూ కూడా డెవలప్డ్ అండి. మన వెంచర్ వెరీ నియర్ బై మైసిగండి టెంపుల్ ఉంది. రేపు కమర్షియల్ పరంగా చూసుకున్నా కూడా ఒక మంచి విల్లా కానీ ఒక చిన్న షెడ్ వేసుకున్నా సరే ప్రతిరోజు రెంట్ వచ్చే విధంగా మనకి లొకేషన్లో ఉంది. చిన్న కాటేజ్ కట్టుకున్నా, గెస్ట్ హౌస్ కట్టుకున్నా కూడా ఈ ఏరియా ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా బాగుంటుంది, ఉండటానికైనా బాగుంటుంది. గ్రేట్ సార్. అండ్ ఫైనల్గా సార్, ఎంతగానో వెయిట్ చేస్తున్న మన ప్రేక్షకుల కోసం మన ఈ ప్రాజెక్ట్లో మీరు ప్రైస్ అనేది ఏ విధంగా కోట్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో ఈ యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా సార్. మనం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మనం చూసుకున్నట్లయితే కందుకూరు వరకు కూడా 75 నుంచి 80 వేల దాకా రేటు ఉంది. మన వెంచర్ పక్కన ఉన్న విల్లా ప్రాజెక్ట్స్లో కూడా 45-50 వేలు ఉంది. హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి వాటన్నిటికీ భిన్నంగా మనం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం కస్టమర్లకి 19,999కే ఇస్తున్నాం. గ్రేట్ సార్. అది కూడా కేవలం 15 రోజుల వరకే. దాంతోపాటు 15 రోజులు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందిస్తున్నాం. 15 daysలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చెప్పేసి చెప్తున్నారు సార్. ఎంబడే స్పాట్గా అయిపోతుందా? స్పాటే ఉంటుందండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్. స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ కూడా మనం కస్టమర్కి అందిస్తాం. అంటే ఈ ల్యాండ్ అంతకుముందు ఎవరిది అనేది 1954 నుంచి ఒక బుక్లెట్ని తయారు చేసి ఇస్తాము. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ, వెంచర్ డెవలప్మెంట్స్ గురించి కానీ, ఆ లింక్ డాక్యుమెంట్లో ఉన్న లీగల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా మార్కెటింగ్ హెడ్ శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. శ్రీశైలం హైవే మైసిగండికి అతి దగ్గరలోనే ఉన్న ఈ కర్తాల్లో ఈ శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉన్న ఈ 24.5 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా
లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా శ్రీకాంత్ సార్ నెంబర్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికి కూడా రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే మీరు సార్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.